మాంత్రిక ప్రయోగాలు, తర్వాత చీకటి శక్తుల ప్రయోగాలు, చేతబడి క్రియలు అవన్నీ ఆమె మీద ప్రయోగించడం ద్వారా ఆమె యొక్క పరిస్థితి అంతా మారిపోయి పూర్తిగా బట్టలు చింపుకొని మరి రకరకాలుగా చేస్తున్న సమయంలో మరి మా నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మంచినీళ్ళు తాగి అలా ఉండేవాడు. ఇలా మా జీవితాలు కొనసాగుతున్న సమయంలో మరి ఏం చేయాలి? ఇక అప్పటికి జానపదశీలు ఒకసారి ఒంటి మీదకి వచ్చి నా వల్ల ఏం కాదురా తమ్ముడా, నా నోరు కట్టేశాడు, ఇక చెల్లెమ్మ కూడా దక్కదు అని చెప్పేసరికి చాలా బాధలో ఉండి తీర్పు ఉంది అని చెప్పారు. ఆ మాటలు నా హృదయంలో ఉన్నాయి. కానీ ఇక ఆ తర్వాత ఈ నిష్ఠ ఈ ప్రతిష్టగా బ్రతకాలంటే నా వల్ల కాదని చెప్పి పక్కన పెట్టేసి ఆ పత్రికలు కూడా అని పక్క పడేసిన. ఆ తర్వాత కొంతకాలానికి మరలా నా మీద కూడా భయంకరమైనటువంటి చేతబడి శక్తులు మాకు పక్కనే కొంతమంది ఒక స్త్రీ చేతబడి చేస్తూ ఉండేది. నేను సినిమాకు పోయి వచ్చి నైట్ 12 ఆ టైంలో భయంకరంగా వస్త్రహీనంగా ఉండేవాళ్ళు. దిగంబర జీవితం జీవిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. దొంగ జీవితం లేకపోతే అసలు భూమి మీద బ్రతకలేము, ఇదంతా చేయలేంది మనకి ఎందుకని అనుకుంటున్నాను. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా పరిస్థితి రోజు దిగజారుతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో యేసు ప్రభు నాకు వద్దు అనే తీర్మానంలో ఉన్న అదే సమయంలో దేవుని ప్రేమ నన్ను వెంటాడుతుంది. ఎందుకంటే ఆయన మరణం కంటే కూడా ప్రేమ బలమైంది. కాలు కడుక్కోవడానికి గాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పూలు తీసింది ఆమెకు తెలియకమనో మరి అవి ఊడి పడతాయి అనుకుందో నా ఫోటోకి వేసింది. నేను ఇలా పడుకొని ఉన్నాను. ఫస్ట్ ఏం చేశానంటే అటు చూస్తుంటే అటు పక్క ఈ అక్కడికి జాతర పోయిన గంపలో ఫస్ట్ యేసుప్రభు పత్రికలు, ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ బుక్స్. ఆ బుక్స్లో నుండి ఆ అడుగనేసినటువంటి పత్రిక బయటికి ఇట్లా కనపడి అందులో నుంచి వెలుగు కనపడుతుంది. వెంటనే మా అమ్మమ్మని ఏం చేసినంటే ఇరా అమ్మమ్మ అని ఆడిపోతే ఇంకా వెలుగులో నుంచి ఏమైందని చెప్పి దాని మీద చెద్దరు కప్పు బట్టలు ఈ వెలుగు ఏది తిన్నా, నేను కారం తిను, ఉప్పు తిను, పంచదార తిను, ఏది తిన్నా ఒకటే రుచి, అదేంటంటే చేదు. ఇకపోతే నేను మన కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు తలకాయ నొప్పి, రోజుకు ఒక డార్క్ ట్యాబ్లెట్ వేయకుండా ఉండేవాడిని కాదు. కానీ నా గత జీవితం చూస్తే భయంకరంగా తాగి భయంకరంగా జీవిస్తూ, అంతేకాకుండా ఒక రోజు అయితే యథార్థంగా జరిగిన సంగతి ఏంటంటే ఒక పెద్ద కుండెడు కళ్ళు ఒడిచి పూట ఉదయకాలం దాంట్లో మరి మిరపతోట దగ్గర పచ్చిగడ్డి అంతా గొర్రెపిల్లలకు కోసిన తర్వాత ఆ కుండెడు కళ్ళు తాగేవాళ్ళు లేక ఆ కుండెడు కళ్ళుతో స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత మరలా బంకగా ఉంటే మరలా నీళ్ళతో స్నానం చేశాను. అలాంటి నా బ్రతుకులో ఈ భక్తి చేయగలుగుతున్నానని మరలాకు సందేహం అయింది. మొత్తానికి ఆ నర్సులగూడెం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు కొంచెం ఎందుకో నెమ్మది అనిపించింది. ఇక దేవుని దగ్గర దేవుడు తప్ప నన్ను ఎవరు బ్రతికించరు, ఆయనే రక్షణ. అయితే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సాక్ష్యం వింటున్న ప్రజానికానికి వందనాలు తెలియజేస్తూ, మరి నా పేరు జి ఓంకార్, మాది జగన్నాథపుర గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. నేను 1979 ఆగస్టు 16 మరి ఆ డేట్న జన్మించడం జరిగింది. నేను జన్మించిన 4 నెలల ప్రాయంలోనే నా తల్లిగారు మరణించడం జరిగింది. ఆ తర్వాత మరలా అమ్మమ్మ, నాయనమ్మ వారి యొక్క పెంపకంలో, మేనమామలు, అదేవిధంగా మా నాన్నగారి పెంపకంలో కొంతకాలానికి మరలా మా నాన్నగారు మరొక వివాహం చేసుకోవటం జరిగింది. అటు తర్వాత మరి మేము ఎక్కువగా పూజలు చేస్తుండేవారం. జానపద శైలి పూజలు ప్రతి శుక్రవారం నిష్టగా ఉపవాసం ఉండి మరి నాకు మరి మారు తల్లిగా ఉన్నటువంటి మంగమ్మ గారు వారు ఒంటి మీదకి ప్రతి శుక్రవారం జానపద శైలి వచ్చేవాడు.
ఆ విధంగా చెప్తూ ఉండేది. ఏదన్నా ఇంట్లో సమస్యలున్నా ఏమున్నా అలా కొనసాగుతున్నటువంటి సమయంలో మరి నేను సుమారుగా 5వ తరగతి చదువుతున్న సమయంలో మరి మా పెద్ద తమ్ముడు నాగరాజు జన్మించాడు. ఆ తర్వాత 8th క్లాస్ ఆ విధంగా చదువుతున్న సమయంలో మరి మా చిన్న తమ్ముడు బాలపాష జన్మించారు. ఆ తర్వాత ఇలా కొనసాగుతున్న సమయంలో మేము ఇదే నిష్ఠలో ఇదే భక్తిలో ఉంటూ వీటితో పాటుగా నేను ఆంజనేయ భక్తి కూడా ఎక్కువ చేసేవాడిని. ఇక్కడ కాళ్ళకు అన్నిటికీ బొట్లు పెట్టుకొని ఎక్కువగా ధ్యానించి ఆ గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ వాటితో చేసేవాడిని. వాటన్నిటికంటే కూడా ఎక్కువ జానపద శైలి భక్తి చేసేవాడిని. ఇలా కొనసాగుతున్న సమయంలో మరి మా మారుతల్లి గారికి ఈ సమస్య అనుకోకుండా మరి భయంకరమైనటువంటి ఆమె మీద మాంత్రిక ప్రయోగాలు, తర్వాత చీకటి శక్తుల ప్రయోగాలు, చేతబడి క్రియలు అవన్నీ ఆమె మీద ప్రయోగించడం ద్వారా ఆమె యొక్క పరిస్థితి అంతా మారిపోయి పూర్తిగా బట్టలు చింపుకొని మరి రకరకాలుగా చేస్తున్న సమయంలో మరి మా నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది ఏమి అర్థం కావట్లేదు, మా కుటుంబంలో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయని చెప్పే సమయంలో మా తల్లిగారి ఒంటి మీదకి వచ్చినటువంటి ఆ జానపద సైదులు చెప్పాడు. అరే తమ్ముడు అనగానే ఏంది స్వామి అని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడు. నా నోరు నరుడు కట్టేశాడురా, మరి ఇక లాభం లేదు మరి అని చెప్పాడు. మరలా ఒకసారి ఒక ముస్లిం వ్యక్తి వచ్చి నెమలికలు పట్టుకొని ఆ తర్వాత విభూతి వేసుకొని వచ్చి ఒక శుక్రవారం రోజు మా అందరికీ అంతరాలు కట్టిపోయాడు. వాస్తవానికి అంతరాలు కానీ ఇంకా వేరేగా స్త్రీలు ఉన్న ఒంటి మీదకి జానపద సైదులు రాడట. అలాంటి సమయంలో మరి ఆయన శుక్రవారం కట్టిపోయాడు. సోమవారం వచ్చి మా చిన్నమ్మ ఒంటి మీదకి, అంటే మా మారుతల్లి ఒంటి మీదకి వచ్చి, అరే తమ్ముడా, నేను కొన్నంత సంబరంలో నేను జానపాడులో ఉంటే మా ఓడే మిమ్మల్ని మోసం చేసి అంతరాలు కట్టిపోయాడు, ముందు అవి తీసేయి అని చెప్పి మరలా ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరిగింది. ఇలా కొన్ని సమస్యలు ఇలా జరుగుతున్నాయి. చివరికి ఇక ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే మా యొక్క అమ్మ పరిస్థితి భయంకరంగా బిందెలు నీళ్ళు తాగటం, ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఒక అంతర్బలం అని బావులు చేయించుకుంటూ అలా సమస్యల గుండా వెళుతున్న ప్రయాణం. అప్పటికే ఇక నాకు 8వ తరగతికి వెళ్ళేసరికి నా పరిస్థితి కూడా బాగోలేదని మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసి ఇంటికాడ పరిస్థితులని ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి మరి నాకు హాస్టల్లో సీట్ ఇప్పివ్వను. కానీ నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. 8th, 9th, 10th హాస్టల్లోనే చదువుతున్నాను. కానీ ఈ సమయంలో మా నాన్నగారు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు. మా చిన్న తమ్ముడికి పాలు లేవు, వాడు కేవలం వాళ్ళ తాత ద్వారా ఆ పొగాకు చప్పరించుకుంటూ మంచినీళ్ళు తాగి అలా ఉండేవాడు. ఇలా మా జీవితాలు కొనసాగుతున్న సమయంలో మరి ఏం చేయాలి? ఇక అప్పటికి జానపద శైలి ఒకసారి ఒంటి మీదకి వచ్చి, నా వల్ల ఏం కాదురా తమ్ముడా, నా నోరు కట్టేశాడు, ఇక చెల్లెమ్మ కూడా దక్కదు అని చెప్పేసరికి చాలా బాధలో ఉండి ఇక తన బాధలు తాను మా నాన్నగారు పడుతూ ఆమెను తీసుకొని వెళ్ళి మరి ఇక బావులు చేయించుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మరి ఇలా ఎందుకు జరిగిందని మళ్ళా ఆరాధిస్తే రకరకాల సమస్యలు చెప్పారు. అవన్నీ చెప్పుకుంటూ అంతరాలు బాగు చేయించుకుంటూ ఉన్న సమయంలో ఇక నేను కూడా ఆలోచిస్తున్నా, మరి నరుడు నోరు కట్టేయటం ఏందని ఆలోచిస్తున్నా. అప్పటికే నాది 10th క్లాస్ అయిపోయింది. ఇక ఇంటర్మీడియట్ 96 10th అయిపోయి ఇంటర్మీడియట్కి ఎంటర్ అయ్యాను. అలా ఈ సమస్యల గుండా వెళ్తున్న సమయంలో నా స్నేహితుడు సిహెచ్ రవీంద్ర అని నా క్లాస్మేట్, ఆయన నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసా అని నన్ను అడగటం జరిగింది. వెంటనే నేను దానికోసం ఎదురు చూస్తున్నా, వాస్తవానికి ఇప్పుడు నిజమైన దేవుడే నాకు కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని చెప్పారు. వెంటనే అంటే ఎట్లా అయిందని చెప్తే ఆయన కొన్ని కరపత్రికలు ఇచ్చాడు. ఇక ఇలా చేయాలని చెప్పి మా చెరువుకు దగ్గరలో ఒక బీడు ఉంటే అది జూన్ ఆగస్టు అట్లా ఆ టైంలో ఆయన వచ్చి నాకు సువార్త చెప్పడం జరిగింది. వెళ్ళి మరి ప్రార్థన చేయడం కూడా తెలియదు, కానీ ఇలా మోకరించి అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అని చెప్పాలని చెప్పాడు. సరే అని చెప్పి ఆ పత్రికలు దగ్గర పెట్టుకున్నాను. ఒక్క 15 రోజులు అప్పటికే మాకు ఆ కాలంలో ఎక్కువగా టీవీ సినిమాలు వేసి ₹1 టికెట్కి నడిపించేవాళ్ళం. సినిమాలు ఊళ్ళో వేసుకుంటూ తర్వాత పెళ్ళిళ్ళకు మైకులు పెట్టడానికి కూడా వెళ్ళేవాడిని. ఇలా జరుగుతున్న సమయంలో మరి ఏంటి దీనికంటే మనం చెడు చూడకూడదు, చెడు వినకూడదని మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అలా సరే మంచిగానే ఉంది అని చెప్పాను. అప్పటికే నాకున్న అలవాట్లలో భయంకరంగా కళ్ళు తాగేవాడిని, తర్వాత తాళ్ళు కళ్ళు గీసేవాడిని.
అలా నా స్నేహితులు ఉండేవారు. ఇలా జరుగుతూ ఉంది. ఇక మొత్తానికి ఒక 15 రోజుల వరకు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్మితే మంచిదని అనుకొని మనసులో అనుకొని ఒక 15 రోజులు నమ్మిన తర్వాత ఆ విధానాలు వారిచ్చిన పత్రికలు చదువుతుంటే భక్తి, అందులో ఒక మాట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం యందు వ్యభిచారం. వామ్మో, ఇంత ఖచ్చితమైన బోధ, ఇలాంటి బ్రతుకు నా వల్ల కాదు, యేసు ప్రభు వద్దు, దేవుడు వద్దు, ఏదొద్దు అని ఇక భయం నా హృదయంలో పట్టుకుంది. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఒక మాట అన్నాడు, చనిపోయే లోపు బాప్తిసం తీసుకొని చనిపోతే పరలోకం, లేకపోతే భయంకరమైన నరకం, అగ్నిగుండం ఉంది, తీర్పు ఉంది అని చెప్పారు. ఆ మాటలు నా హృదయంలో ఉన్నాయి. కానీ ఇక ఆ తర్వాత ఈ నిష్ఠ, ఈ ప్రతిష్టగా బ్రతకాలంటే నా వల్ల కాదని చెప్పి పక్కన పెట్టేసి ఆ పత్రికలు కూడా అని పక్క పడేసిన. ఆ తర్వాత కొంతకాలానికి మరలా నా మీద కూడా భయంకరమైనటువంటి చేతబడి శక్తులు, మాకు పక్కనే కొంతమంది ఒక స్త్రీ చేతబడి చేస్తూ ఉండేది. నేను సినిమాకు పోయి వచ్చి నైట్ 12 ఆ టైంలో భయంకరంగా వస్త్రహీనంగా ఉండేవాళ్ళు, దిగంబర జీవితం జీవిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒకనాడు అలాగే చూసుకుంటూ కింద పడిపోయాను. కొద్దిసేపు యేసుప్రభు అంటున్నాను, కొద్దిసేపు జాన్ ప్రసాద్ అంటున్నాను. ఇక ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ తర్వాత అలా జరుగుతున్న సమయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చాను. ఇక ఎగ్జామ్స్ రాయాలి. మరి ఆ రాస్తున్న సమయంలో రాయటానికి ముందుగా నా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. అన్నం తింటే ఇక్కడే ఉండేది. తర్వాత అంతా చచ్చిపోవాలి, బతకబుద్ధి కాబట్టి చచ్చిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థం, ఇదంతా వ్యర్థమని అనుకునేవాడిని. అలా అంటున్న సమయంలో ఆలోచన చేస్తుంటే ఏం చేయాలని అర్థం కావట్లేదు. రాత్రులు పండ్లు కొరుక్కునేవాడిని, చెరువుకి వెళ్ళిపోయి దూకి చచ్చిపోతే బాగా, ఎందుకు ఈ జీవితం అని ఇలా అనుకుంటున్నా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, చనిపోయేలోపు బాప్తిసం తీసుకోవాలంటున్నాడు. సరే ఏదేమైనా కాబట్టి, కానీ నిజమైన దేవుడైతే యేసు ప్రభు. ఇక అందరి చరిత్రలు మొదలుపెట్టాను చదవటం, ఎవరి చరిత్ర ఏంటని ఒక్కొక్కల చరిత్ర చదువుకుంటూ వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ జీవిత విధానం ఏందని కొంత పెద్దలను అడగటం, ఈ విధంగా వెళ్తూ యేసు ప్రభు అయితే దేవుడే, కానీ నాకు వద్దు, ఆ భక్తిలో నేను చేయలేను, నా వల్ల కాదు, వాళ్ళు చెప్పే విధానానికను నా జీవితానికి సరిపడదని చెప్పి ఈ కళ్ళు తాగుడు బంద్ చేయాలి, ఈ దొంగతనాలు బంద్ చేయాలి, మేకలకి గొర్రెలకి దొంగతనంగా గడ్డి కోసుకొచ్చేది, ఈ కందిచాలలో కోసుకురావటం, ఈ దొంగతనాలన్నీ మానాలంటే దొంగ జీవితం లేకపోతే అసలు భూమి మీద బ్రతకలేము, ఇదంతా చేయలేని మనకి ఎందుకని అనుకుంటున్నాను. ఇక ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో నా పరిస్థితి రోజు దిగజారుతుంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో యేసు ప్రభు నాకు వద్దు అనే తీర్మానంలో ఉన్న అదే సమయంలో దేవుని ప్రేమ నన్ను వెంటాడుతుంది. ఎందుకంటే ఆయన మరణం కంటే కూడా ప్రేమ బలమైంది కనుక అలాంటి బలమైన ప్రేమ నన్ను వెంటాడటం మొదలుపెట్టింది. కానీ నేను గుర్తించడం లేకపోయాను. కారణం ఏంటంటే నా మనోనేత్రాలనే గురుడితనంలోనికి వెళ్ళిపోయాయి, ఏదైనా గ్రహించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత మరి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే మరలా పాత భక్తి చేస్తే భాగ్యమో, నా బ్రతుకులే అన్న మళ్ళా ఆరోగ్యాన్ని కోలుకుంటానని చెప్పి అన్నం తింటే ఇక్కడే ఉంటుంది, ఈ పొట్టంతా ఎన్ను కానుకొని ఉంది, ఏం చేత కావట్లే, మంచంలో పడేస్తే బ్లాంకెట్ కప్పితే నేను కనపడలే. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చనిపోవటం అనేది అయితే వాస్తవం, ఇక చనిపోతాను. ఇక కొన్ని మా వాళ్ళు కొన్ని శకునాలు అవన్నీ చూపిస్తే ఫలాని మైసమ్మ మాయ అని చెప్పటం, ఇక రకరకాలుగా అంటుంది. ఇంకొకడికి పోతే నాకు గుడి కట్టేయకపోతే నీ పెద్ద కొడుకుని మింగుతాను ఇంకొకడంటే, అప్పుడు నేను అన్నాను, అసలు దేవుడైతే గుడి కట్టేయమంటాం, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు కానీ మన మీద దౌర్జన్యం చేయరు. కానీ మరి నాకు గుడి కట్టకపోతే రక్తంగా ఎక్కిస్తా, లేకపోతే మింగుతా నీ పెద్ద కొడుకుని, ఇలా అంటమేందని మరలా ఆలోచిస్తున్నా. దేవుడు అంటే ప్రేమగా ఉండాలి కానీ అని చెప్పి ఆలోచిస్తుంటే యేసుప్రభు అయితే ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన చెప్పిన పద్ధతులు నేను చేయలేకపోతున్నాను చెప్పి ఇక ఆయన నాకు వద్దు, యేసుప్రభే వద్దు అని చెప్పి యేసుప్రభుని అసహించుకోవటం అన్న మొదలు పెడితే మర్చిపోతానేమోనని అసలు అది అసహించుకోవటం. ఇక మిగిలిన చరిత్రలు అన్నీ ఒక్కొక్కటి అడుగుతూ తెలుసుకుంటుంటే ఎవరి చరిత్ర చూసినా చాలామంది చరిత్రలు నేను చదువుతున్నప్పుడు ఆ చరిత్రలో ఎక్కడ కూడా పాపం లేకుండా వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆలోచిస్తే వాళ్ళు చాలా తేలిగ్గా బ్రతికారు. కానీ యేసుప్రభు మాట అంత తేలికైంది కాదు, యేసుప్రభు వారి జీవితం అంత తేలికైంది కాదు. అది చాలా పరిశుద్ధమైంది, అది వెలుగుతో కూడిందని నేను గ్రహించాను.
సరే ఏదేమైనప్పటికి కూడా వద్దు మనకు అని అనుకున్న ఆ సమయంలో మరి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఇక నేను ఒకరోజు ఎక్కువ ప్రతిరోజు ఉదయం అప్పట్లో రేడియోలు కాబట్టి సైన్స్ ప్రోగ్రామ్ వినటం మొదలుపెట్టాను. సైన్స్ ప్రోగ్రామ్ వింటుంటే ఆ సైన్స్ ప్రోగ్రాంలో ఎప్పుడు యేసుప్రభు గురించి రాదు. ఒకరోజు మాత్రం హీరోషిమా నాగసాకిపై అణుబాంబు వేసినప్పుడు అదంతా నాశనం అయ్యటం చూసి ఆ హెలికాప్టర్లో నుండి వాళ్ళు ఎవరైతే వేశారో ప్రభువా ఈ యొక్క బాంబులు కనిపెట్టే జ్ఞానం ఎవరికి ఇవ్వబాకరు, అరే యేసుప్రభు గురించే వద్దు అనుకుంటే ఈ రేడియోలో యేసుప్రభు వచ్చాడని ఇక రేడియో వినటం బంద్ చేశాను. ఆ తర్వాత మరొక రోజు నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాను, అది శుభాకాంక్షలు. అందులోకి వెళ్ళినా కూడా యేసుప్రభు గురించినటువంటి సన్నివేశాలు కనపడ్డాయి. వెంటనే నేను సినిమాలకు కూడా పోకూడదు అనుకున్నా. ఇలా ఉన్నప్పటికి కూడా నేనేం చేశానంటే మా చిన్నమ్మ వాళ్ళు పెనగంచిపోలు పోతున్నారు, సరే అక్కడికి పోతే ఏమన్నా బాగుపడుతున్నామని చెప్పి వెళ్తూ నాకు ఏమన్నా మెంటల్ ఆరోగ్యం బాగలేదేమో, డాక్టర్ గారి అడ్రస్సులు దొరకాలంటే అప్పట్లో వాల్ పోస్టర్లు అని చెప్పి కోదాడ పట్టణంలో రంగా థియేటర్ సెంటర్లో ఆ మూల మీద ఒక బోర్డు ఉండేది, రవి సైకిల్ షాప్ పక్కన ఇనప బోర్డు ఉండేది. దానికి వైపు చూసి దగ్గర పోయి చూడగానే అక్కడ రండి వినండి రక్షణ పొందండి. నేను డాక్టర్ గారి వాల్ పోస్టర్లు చూస్తుంటే నాకు యేసుప్రభు గురించి వస్తుంది అని చెప్పి మరలా సరే అని అవతల వైపు చూసాను, దానికి ఆ రేక్కి అటు రండి వినండి రక్షణ పొందంటే వాల్ పోస్టర్లు కూడా చూడకూడదు, యేసుప్రభు వాల్ పోస్టర్లో కూడా ఉండని చెప్పి వాటిని కూడా చూడకూడదు. మరలా హుజూర్నగర్ పోయి బస్టాండ్లో దిగి అప్పుడు ఆ కొత్త బస్టాండ్లో నీళ్ళు తాగుదామని నల్లెకాడి పోయి తాగి మరలా ఇక్కడ కూడా అదే ఉంటుందేమో కానీ మరి ఇట్లా అనుకుంటే నాకు అడ్రస్ ఎట్లా దొరుకుతుందని మరలా నేను అక్కడ చూడగానే అక్కడ కూడా రండి వినండి రక్షణ పొందనని అలా కనిపించడం, వెంటనే వాల్ పోస్టర్లు ఏదుద్దు అనుకున్నాను. వెళ్ళాము, పెనగంచి పేరు పోయి ఆడ మొక్కుబళ్ళు చెల్లించుకొని ఆడ నుంచి వచ్చాము. ఆ తర్వాత మరలా ఇవన్నీ పలానా వాళ్ళ మాయలంటే అప్పుడు లింగమంతుల జాతర వచ్చింది. సరే పండుగ చేద్దామని మా నాన్నగారు వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఆ పండుగ చేసి గంపెత్తుకొని ఏటను తీసుకొని పోయి మరి నేను బ్రతకాలని చెప్పి ఎన్నో పూజలు చేస్తే అక్కడికి వెళ్ళినా కూడా ఏ మాత్రం నెమ్మది లేదు. రోజు భయంకరమైన తలకాయ నొప్పి. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తయింది, ఎగ్జామ్స్ రాశాను. ఆ తర్వాత మార్చి ఏప్రిల్ నెలలో పరిస్థితి అంతా దిగజారిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ఇక అయితే ఆ లింగమంతుల జాతర తీసిపోయినటువంటి ఆ గంపలో ముందు అడుగున యేసుప్రభు పత్రికలు చదవకుండా ఉండాలని వాటిని అడుగునేసి నా ఇంటర్మీడియట్ బుక్స్ అన్నీ పైనేసాను. అలా కొనసాగుతుంది. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇక స్టార్ట్ కాగానే నేను మరలా ఒకరోజు పోతే నా ద్వారా మరి ఆ కాలేజీ పోయినందుకే నేను ఈ మధ్యాహ్నం చచ్చిపోతే నా ద్వారా ఒక సెలవు వస్తుంది కాలేజీలో అని చెప్పి ఫస్ట్ రోజు పోయాను. ఆ తర్వాత సార్ అన్నాడు, ఈ 15 రోజుల వరకు ఆయన బాలనరసయ్య గారు అని లెక్చరర్ గారు, ఈ 15 రోజుల వరకు వెనక వాళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి మీకు లెసన్స్ ఏం చెప్పను కానీ గ్రామర్ స్టార్ట్ చేస్తా అని చెప్పి అయితే ఓన్లీ నోట్స్లో తెచ్చుకోమన్న ఆ లెక్చరర్ గారు ఏం చేశాడంటే వాస్తవానికి పోయట్రీ ప్రోజ్ అని పద్య భాగము గద్య భాగం అని 2 ఉంటాయి. పోయట్రీని పక్కన పెట్టి ప్రోజ్లోనికి వెళ్ళి అక్కడ ఆయన చెప్పిన ఏంటంటే 3వ పాఠం, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మొదటి పాఠం మొదలు పెడతారు కానీ అది క్యారింగ్ ఫర్ ఎనిమల్స్ అని అక్కడ మొదలు పెట్టగానే అసలు గ్రామర్ చెప్తున్నాను సారు, అసలు బుక్ ఎవరు తెచ్చుకోలే ఇంగ్లీషు ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే అక్కడ కూడా ఆయన అంటుండు ఆ క్యారింగ్ ఫర్ ఎనిమల్స్ అంటే జంతువుల కొరకు మోయుట, జంతువుల కొరకు భరించుట. దాని అర్థం చెప్తూ ఆ యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే మానవుల కొరకు అని చెప్పగానే ఏంద్రా కాలేజీలో కూడా యేసుప్రభు వచ్చిందని చెప్పి కాలేజీ కూడా బంద్ చేయడం జరిగింది. ఇక కాలేజీలో కూడా పోలే. అటు తర్వాత ఏం చేయాలి, నాకు మరణం తథ్యం. ఇక రెండో విషయం ఏంటంటే కేవలం యేసుప్రభు నమ్మి చనిపోతేనేమో పరలోకం, నమ్మకుంటుంటే నరకం. ఇదైతే వాస్తవం. ఆయన మాట ఎంత ఖచ్చితమో అది జరిగేది కూడా అంతే ఖచ్చితం. అది ఎందుకంటే ఖచ్చితమైన మాట అని చెప్పి ఆలోచన చేస్తుంటే ఒకరోజు మరలా ఇక అర్థం కాని పరిస్థితి. ఇక ఏది ఏమైనప్పటికీ ఇక యేసుప్రభుద్దు అనుకొని ఇట్లా ఒకరోజు మా చుట్టింట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను పడుకున్నాను. మా అమ్మమ్మ చెల్లెలు నన్ను చూడటానికి వచ్చింది. అక్కడ నా ఫోటో అంటే నాతో పాటు మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా చిన్నోళ్ళు కాబట్టి ముగ్గురు ఫోటో ఒకటి ఉంది. అది అక్కడ గోడకు తేలిచ్చుంటే మా అమ్మమ్మ వచ్చిన మా చిన్నమ్మమ్మ కాలు కడుక్కోవడానికి గాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పువ్వులు తీసింది.
ఆమెకు తెలియకమనో మరి అవి ఊడి పడతాయి అనుకుందో నా ఫోటోకి వేసింది. నేను ఇలా పడుకొని ఉన్నాను. ఫస్ట్ ఏం చేశానంటే అటు చూస్తుంటే అటు అటు పక్క ఈ అక్కడికి జాతర పోయిన గంపలో ఫస్ట్ యేసుప్రభు పత్రికలు, ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ బుక్స్. ఆ బుక్స్లో నుండి ఆ అడుగునేసినటువంటి పత్రిక బయటికి ఇట్లా కనపడి అందులో నుంచి వెలుగు కనపడుతుంది. వెంటనే మా అమ్మమ్మని ఏం చేసినంటే, ఇరా అమ్మమ్మ అని ఆడిపోతే ఇంకా ఆ వెలుగులో నుంచి ఏమైందని చెప్పి దాని మీద చెద్దరు కప్పు బట్టలు ఈ వెలుగు కనపడలేదు అని చెప్పలేదు, కానీ చెద్దరు కప్పు ఉండగానే పోయి వాటి మీద చెద్దరు కప్పింది. నా బలం కొద్దిగా గట్టిగా కొట్టిన మా అమ్మమ్మని. ఆ పత్రిక మీద ఉన్న కోపం, దేవుడి మీద ఉన్న కోపం. ఇలా పడుకోగానే వెంటనే మా అమ్మమ్మ చెల్లెలు వేసినటువంటి ఫోటో పూలదండ. వాస్తవానికి ఎవరి ఫోటోకి పూలదండ వేస్తారంటే సహజంగా నాకు అప్పట్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలకి చచ్చిపోయిన వాళ్ళకే పూలదండ వేస్తారు. అమ్మ నేను చచ్చిపోయిన నా ఫోటోకి పూలదండ పడ్డదని భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక నా చావు నికరమే. ఇక మా వాళ్ళు అక్కడికిక్కడికి పోయి ఆల్రెడీ బాలుడు జల్దీలు కలిపిర్రా చేతబడి చేసిరని అక్కడ ఇక్కడ శకునాలు అవి చెప్పిన వాళ్ళు సోది చెప్పిన కాడికి పోయి ఎరకలు అడిగి అన్నీ అడిగి ఇక వాళ్ళందరూ నా చుట్టూ కూర్చొని ఆడవటం ఇలాంటి పరిస్థితుల్లో ఒకటైతే వాస్తవం. ఇక అనుకొని అసలు అందులో ఏముంది అని మళ్ళా ఒక్కసారి ఆలోచిస్తే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను రెండే ఆజ్ఞలు, నీ దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో ఆరాధించు. ఈ 2 పనులకే నేను దేవుడి గురించి ఎంత భయపడింది. సరే ఏదేమన్నా కానీ చెప్పి మా చేను దగ్గర అంటే మా గ్రామం పక్కన నర్సులగూడెం శేషిరెడ్డి గారని వారు ఎక్కువగా దేవుని నమ్మి దేవుని పనిలో ఉండేవారు. వారు రమ్మంటే వాళ్ళ పెద్ద కుమారుడు నన్ను ఇక ఈ ఎండాకాలంలో ఒకసారి పెసర్లు వేయటం జరిగింది. ఆ పెసర్లు వేసిన తర్వాత వర్షం వస్తుంటే ఒక రోజు రాత్రి అక్కడికి నర్సులగూడెం వెళ్ళి ప్రార్థన చేశారు వాళ్ళు. కొంచెం ఎందుకో అప్పటిదాకా నేను ఏది తిన్నా, నేను కారం తిను, ఉప్పు తిను, పంచదార తిను, ఏది తిన్నా ఒకటే రుచి, అదేంటంటే చేదు. ఇకపోతే నేను మన కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు తలకాయ నొప్పి, రోజుకొక డార్ట్ ట్యాబ్లెట్ వేయకుండా ఉండేవాడిని కాదు. కానీ నా గత జీవితం చూస్తే భయంకరంగా తాగి, భయంకరంగా జీవిస్తూ, అంతేకాకుండా ఒక రోజైతే యథార్థంగా జరిగిన సంగతి ఏంటంటే, ఒక పెద్ద కుండెడు కళ్ళు ఓడిచి పూట ఉదయకాలం దాంట్లో మరి మిరపతోట దగ్గర పచ్చిగడ్డి అంతా గొర్రెపిల్లలకు కోసిన తర్వాత ఆ కుండెడు కళ్ళు తాగేవాళ్ళు లేక ఆ కుండెడు కళ్ళుతో స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత మరలా బంకగా ఉంటే మరలా నీళ్ళతో స్నానం చేశాను. అలాంటి నా బ్రతుకులో ఈ భక్తి చేయగలుగుతున్నాను మరలాక సందేహం అయింది. మొత్తానికి ఆ నర్సులగూడెం వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు కొంచెం ఎందుకో నెమ్మది అనిపించింది. ఇక దేవుని దగ్గర దేవుడు తప్ప నన్ను ఎవరు బ్రతికించరు, ఆయనే రక్షణ. అయితే చనిపోవటం వాస్తవం, కానీ చనిపోయేలోపు బాప్తీసం తీసుకోవటం అంటే నేనేదో నెత్తిన మూట పెడతారు, ఇచ్చేది తీసుకునేది అంటే నేనేదో అనుకొని ఇక బాప్తీసం తీసుకొని చచ్చిపోదాం అనుకొని వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత పక్కన వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ ఆ సేవా పరిచర్యలో ఒక విశ్వాసిగా ఉంటుండే పిలిప్ రెడ్డి గారని దేవుని యొక్క సేవలో ఉన్నారు వారు ప్రస్తుతం. వారు వచ్చి ఒక కన్న తల్లి కాదు కదా, ఒక తండ్రి కాదు కదా, వాళ్ళు ఎవ్వరూ చేయనట్టుగా అసలు ఆయనలోనే ప్రభువారు వచ్చిండ్రో ఏమో, ప్రభువారి యొక్క ప్రేమ ఏమో, ఆయన కొబ్బరి నూనె తీసుకొచ్చి ఒక డబ్బాడు కొబ్బరి నూనె తీసుకొచ్చి నా వాళ్ళంతా పట్టించేసి ఆ రాత్రి కొంచెం అటు ఇటు తిప్పితే అప్పటిదాకా మంచిగున్న కొంచెం నెమ్మదిగా ఉన్న వ్యక్తిని నేను వెంటనే నా 2 కళ్ళు కనపడకుండా అయిపోయినాయి. రోడ్డు అవతలకి దాటుతుంటే లారీలు వస్తుంటే అటే ఇటు ఊగుతున్నాను. ఎట్లుంది తమ్ముడు అంటే ఇట్లుందన్న అంటే ఏం కాదు, నేను ప్రార్థన చేద్దాం. ఆ నూనె రాసి ఆ ప్రార్థన చేసి కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అయింది, కానీ ఆ తర్వాత నిదానంగా మరి దేవుడు 4 నెలల్లో సంపూర్ణమైన ఏ మాత్ర వాడలేదు, సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడిచ్చాడు. ఇది దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమే కనుక ఈ యొక్క దేవుడిచ్చిన జీవితం అని ఆనాటి నుండే నా జీవితాన్ని ప్రభువారికి సమర్పించడం జరిగింది. 97లోనే ప్రభువుని తెలుసుకొని 1998లో మార్చి 1 రోజున బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత సువార్త చేసుకుంటూ తాండాలలో అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో మరి నా జీవితం అలా కొనసాగుతున్న సమయంలో దేవుడు నన్ను
ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఆ తర్వాత దేవుడు నాకు మరి వివాహం జరగటానికి సహాయం చేశాడు. ఒక కుమార్తెనిచ్చాడు. ఈ విధంగా దేవుడు మరి నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన సాక్ష్యమును దీవించునుగాక. మరొక చిన్న అంశం ఏంటంటే, మరి నేను నమ్మిన తర్వాత మరలా మా నాన్నగారు, మా మారుతల్లి గారు, ఆ తర్వాత మా తమ్ముళ్ళు నమ్మటం, ఆ తర్వాత మా కుటుంబాలన్నీ ఈ రోజున మా చిన్న తమ్ముడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ దేవుని పరిచర్య 2 గ్రామాల్లో వారు జరిగిస్తున్నారు. నేను కూడా మరి 2-3 గ్రామాల్లో దేవుని పరిచర్య జరిగిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మా జీవితాల్లో ప్రభు ఇచ్చిన ఆనందం, ప్రభు ఇచ్చిన ఆరోగ్యం, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రభు ఇచ్చింది తప్ప ఇక ప్రభువును కాదని నేను ఏదన్నా తెచ్చుకున్నా తిన్నా అరగదు. ప్రభువును కాదని నేను ఏది ఒక అడుగు వేసినా దాంట్లో నేను ఈ రోజున జయాన్ని చూడలేకపోతున్నాను. ప్రభువుని అడిగి ఏది ముందుకు వేసినా దాంట్లో తప్పక దేవుడు జయమిస్తున్నాడు. నా ప్రభు కొరకే ఈ చిన్న జీవితాన్ని సమర్పించుకున్నాను. ఆయన కొరకే జీవిస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్.